సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండి వంటలు డూడు బసవన్నలు గుర్తుకు వస్తాయి. కానీ సంక్రాంతికి హైదరాబాద్ అనగానే తక్కువ గుర్తొచ్చేది పతంగి. అదే అందరూ పిలుచుకునే కైట్స్. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తారు. పతంగులు అనగానే గుర్తుకు వచ్చేది ధూల్పేట. ఈసారి సంక్రాంతి పండుగకు వెరైటీ పతంగులు నగరవాసులను అలరించనున్నాయి. పతంగులపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పతంగుల తయారీలో కీలకం హైదరాబాద్. అందులోనూ ముఖ్యంగా ధూల్పేట, మల్లేపల్లి, గుల్జర్ హౌజ్, డబీర్పుర తదితర ప్రాంతాల్లో రంగురంగుల పతంగులు దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపారులు పతంగులను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. దాదాపు 2 నెలల ముందు నుంచే వ్యాపారులు ఇక్కడ బుకింగ్స్ చేసుకుంటారు. ఇక్కడ వివిధ రకాలైన పతంగులు మనకు కనిపిస్తాయి. చిన్న సైజు నుంచి మొదలుకొని పెద్ద సైజు వరకు అందుబాటులో ఉంటాయి. 5 రూపాయలు మొదలుకొని 500 రూపాయల పతంగుల వరకు అందుబాటులో ఉన్నాయి. ధూళిపేటలో 2 రకాల పతంగులు కనిపిస్తాయి. ఒకటి పేపర్ తో తయారయ్యే పతంగులు, మరొకటి ప్లాస్టిక్ కవర్ ద్వారా తయారవుతాయి. ధూళిపేటలో తయారయ్యే పతంగులను పేపర్ తో తయారు చేస్తారు. హర్యానా, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల నుంచి వచ్చే పతంగులు కవర్ తో తయారవుతాయి. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరికి ఐటమ్స్ మంచిగా ఉంటాయి సార్. ఇక్కడ ఇక్కడ ఇది ఒకటి 250 సాంగ్, డజన్ కి 25-30 రూపీస్. 30 డజన్ 30 రూపీస్. ఇది మిగతా ఇది మిగతా ఇప్పుడు 70 రూపీస్ డజన్ ఉంటాయి, 50 రూపీస్ డజన్ ఉంటాయి, 120 రూపీస్ డజన్ ఉంటుంది. ఇప్పుడు 1 పౌండ్ అంటే, 1 పౌండ్ అంటే ఏమో అప్పుడు అది 350, 380 అట్లా 2 పౌండ్స్ 350 డజన్ ఉంటుంది. ఇది ఇక్కడ మహారాష్ట్ర, అక్కడ నాగ్పూర్, అక్కడ నుంచి వస్తుంది. పేపర్ ఇక్కడనే అవుతుంది సార్, ధూల్పేట. కవర్ టైప్ ఇక్కడ 15 డేస్ నుంచి అంటే సార్, 15 డేస్ నుంచి అయితే మొత్తం ఇక్కడ ఫుల్ 15 డేస్ నుంచి అయితే గిరాక్ బయట బాగానే ఉంటుంది. తక్కువ ధరకు చక్కటి క్వాలిటీ కలిగిన పతంగులు ధూళిపేట స్పెషల్. సంక్రాంతికి ముందు అమ్మకాలు జోరుగా జరుగుతాయి. ఒక్కో దుకాణంలో 5,000 నుంచి 10,000 వరకు గాలిపటాల అమ్మకాలు జరుగుతుంటాయంటే ధూళిపేట పతంగులకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. పతంగుల ప్రియులను ఆకర్షించడానికి తయారీదారులు వెరైటీలను తయారు చేస్తారు. ప్రేమను వ్యక్తపరిచే పతంగులు కూడా ధూళిపేటలో దొరుకుతాయి. న్యూ ఇయర్ విషెస్, సంక్రాంతి శుభాకాంక్షలు, ఇలా రకరకాల శుభాకాంక్షలు తెలిపే పతంగులు ధూళిపేటలో తయారు చేస్తారు. చిన్నారులు ఎంతో ఇష్టపడే చోటా భీమ్, మిస్టర్ బీన్, అవెంజర్, టామ్ అండ్ జెర్రీ వంటి ఎన్నో క్యారెక్టర్లు పతంగులపై ఉంటాయి. ట్రెండ్ను అనుసరిస్తూ పతంగుల్ని తయారు చేస్తూ ఉంటారు ధూళిపేట వాసులు. ప్రతి ఏటా మారే ట్రెండ్ కు అనుగుణంగా కస్టమర్ల టేస్ట్ కు తగినట్లు పతంగులు తయారు చేయడంలో ధూళిపేట వాసులు మంచి పేరు తెచ్చుకున్నారు. పెద్దల కోసం రెగ్యులర్ గా లభించే డొప్పన్, ఆయనతో పాటు పక్షి తరహా పతంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ పక్షి తరహా పతంగుల ధర ఒక్కోటి 120 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉంది. రైతులపై ప్రత్యేకంగా తయారు చేసిన పతంగి కూడా చూడొచ్చు. మోడీ, యూపీ సీఎం యోగి బుల్డోజర్ తో ఉన్న కైట్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 5 ఏళ్లలోపు చిన్నారులను ఆదరించేందుకు చిన్న పతంగి, దాంట్లోనే మాంజా, కళ్లద్దాల కిట్టు అలరిస్తోంది. లైట్ కిట్లు కూడా ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయ్యాయి. ధూల్పేటలో మాత్రం సత్యనారాయణ షాప్ పోతే ఎనీథింగ్ అంటే ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదు. అన్ని హోల్సేల్ రిటైల్ ఇస్తారు. చాలా బ్రహ్మాండం. అంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడే తీసుకుంటాను. నేను నియర్లీ 10 ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటాను. ప్రతిదీ ఏవికి మంచిగా ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది, ప్రతిదీ సూపర్ ఉంటుంది అండి. ఈ పండుగ మాత్రం సూపర్ వెరైటీస్ కూడా వచ్చాయి. ఇంకా 15 అవర్స్ ఉంది. అలాంటి వెరైటీ కూడా పతంగ్స్ వచ్చాయి. చెక్ చేసుకోండి, ఇట్స్ బెస్ట్. ధరలో అంటే కొద్దిగా చేంజ్ ఉంది సార్. ఒక 10-20 రూపీస్, అంత పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేదు. కానీ క్వాలిటీ వస్తే చాలా బాగుంటుంది. పతంగులను ఎగరేయడంలో మాంజాలదే స్పెషల్. చిన్న చెరకా నుంచి పెద్ద చెరకా వరకు ఇక్కడ దొరుకుతాయి. 100 రూపాయల నుంచి 440 రూపాయల వరకు ఇవి అమ్ముతున్నారు. మాంజాలను గీటీల లెక్కన అమ్ముతారు. గీటీ మాంజా 40 రూపాయలు ఉంది. ధూళిపేటలో మాంజాలు కాటన్ తో తయారు చేయడం వల్ల ప్రమాదమేమీ ఉండదు. పతంగుల తయారీలో ధూళిపేట కింగ్ అయితే, మాంజాల తయారీలో గుల్జర్ హౌజ్, పత్తర్ఘట్టి, మంగళ హాట్ ఫేమస్. మోతియా, గాజర్, గంధక్, ఫెరోజా, టీలా, కాస్మి, హరా, కాలా, అండేక, రెడ్ రోజు వంటి రకరకాల మాంజాలు ఉంటాయి.
చైనా మాంజా అక్రమంగా అమ్మకాల వల్ల అసలైన మాంజా అమ్మకాలు తగ్గాయి. రేట్లు అయితే హెవీ ఉన్నాయి ఈసారి ఎలక్షన్ వల్ల అందరు ఎలక్షన్లో తిరిగిర్రు. దీనివల్ల కైట్ పని ఎవరేం చేయలేదు. ఇన్ని వచ్చేసి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు చూద్దాం, నేను ఒక 20,000 తీసుకుంటా ప్రతిసారి. ఈసారి 50,000-60,000 అయిపోయింది. ఇక అల్లకిట మాలేం లేదు. 50 దాకా అవుతుంది ఎట్లయినా. అన్ని కైటు, పేపరు, ప్లాస్టిక్ అన్ని తీసుకోవాల్సిందేగా. పిల్లలు అడుగుతారుగా అది ఇది అట్లా. సంక్రాంతి సందర్భంగా రానున్న వారం రోజుల పాటు సరికొత్త కాంతుల పతంగులు ఆకర్షణలు కనిపించనున్నాయి. అందరికీ అనుగుణంగా తయారు చేసిన పతంగులతో చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరేసి సంబరాలు జరుపుకోనున్నారు. నాణ్యతలో అలాగే డిఫరెంట్ వెరైటీస్ లో ఇక్కడ దొరికినట్టు ఎక్కడ దొరకవు కాబట్టి ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే, హెచ్ఎంటీవీ, ధూల్పేట నుంచి.